లక్ష్మీ క్యాష్ బాక్స్ లో లక్ష్మీ శ్రీచక్రము, సప్తముఖి రుద్రాక్ష, అలాగే శ్రీఫలము, శ్రీచక్రము, దక్షిణావృత శంకు, లక్ష్మీ గవ్వ ఉంచడం జరిగింది. ఈ లక్ష్మీ క్యాష్ బాక్స్ లో ఈ వుడెన్ బాక్స్ ఇంట్లో ఉండడం ద్వారా ధనాభివృద్ధి, అధిక ఖర్చులను మరియు రుణ బాధలను నివారించుకోవచ్చు. యంత్రాలు. ధనాన్ని తెచ్చిపెట్టేదే ధనలక్ష్మి యంత్రం. వాస్తు దోష నివారణకి యంత్రాలు, నవగ్రహ దోష నివారణకు పోగొట్టే నవగ్రహ దోష నివారణి యంత్రాలు, ఇవన్నీ పూజా మందిరంలో ఉంచడం ద్వారా మరి దోష నివారణే కాకుండా అదృష్టాన్ని కూడా పొందవచ్చు. వెల్త్ ట్రీ. ఇది సముద్రంలో దొరికే వస్తువు. ఇది దక్షిణ గోడకు ఉంచడం ద్వారా మరి గృహంలో అనేకమైన ధనాభివృద్ధి, ఐశ్వర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. రుద్రాక్ష జ్యోతిషం స్పెషల్ ఆఫర్ ప్యాక్ లో ఏకముఖి నుంచి సప్తముఖి వరకు ప్రస్తుత పరిస్థితుల్లో రుద్రాక్ష ధరలు అత్యధికంగా ఉన్నాయి. మరి కుటుంబంలో ప్రతి ఒక్కరూ రుద్రాక్ష ధారణ చేయాలన్న సదుద్దేశంతో రుద్రాక్ష జ్యోతిషం స్పెషల్ ఆఫర్ ప్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రుద్రాక్ష జ్యోతిషం స్పెషల్ ఆఫర్ ప్యాక్ లో ఏకముఖి నుంచి సప్తముఖి వరకు రుద్రాక్షలు, అలాగే 13 దైవిక వస్తువులు ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్యాక్ కుటుంబంలో అందరూ రుద్రాక్షలు ధరించాలన్న సదుద్దేశంతో ఈ ఆఫర్ ప్యాక్ రూపొందించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏకముఖి రుద్రాక్ష. ఏకముఖి రుద్రాక్ష సమాజంలో విద్య, ఉద్యోగపరమైన అభివృద్ధి, మంచి పేరు, అపమృత్యు బాధల్ని తొలగిస్తుంది. ద్విముఖి రుద్రాక్ష. ఇది పూజలో ఉంచాల్సింది. అన్యోన్య దాంపత్యానికి, కుటుంబంలో మనస్పర్ధలు తొలగుతాయి. త్రిముఖి రుద్రాక్ష. చిన్నపిల్లలు అనారోగ్య సమస్యలు మరి స్త్రీల అనారోగ్య సమస్యలకి ఇది ధరించవచ్చు. చతుర్ముఖి రుద్రాక్ష. విద్య, జ్ఞాపక శక్తి, అభివృద్ధి, విద్యార్థులకు వ్యాపారాభివృద్ధికి ఇది ధరించవలను. పంచముఖి రుద్రాక్ష. అపమృత్యు బాధలను, బీపీ, షుగర్ వంటి వ్యాధులను కంట్రోల్లో ఉంచుతుంది. షణ్ముఖి రుద్రాక్ష. ధనాభివృద్ధికి, కుజదోష నివారణకి, అధిక ఖర్చులకి ఇది ధారణ చేయవచ్చు. సప్తముఖి రుద్రాక్ష. ఏలినాటి శని దోష నివారణకు ఇది ఉపయోగపడుతుంది. దీని లక్ష్మి స్వరూపం అని కూడా అంటారు. మరకత గణపతి. వ్యాపార స్థలంలో గాని లేదా వీధి పోట్లను తగ్గించుటకు పూజా మందిరంలో గాని ఈ మరకత గణపతిని ఉంచి పూజ చేయవచ్చు. దక్షిణావృత. ఇది కామధేను వంటిది. కోరిన కోరికలు తీరుస్తుంది. శివలింగ అభిషేకానికి, శ్రీచక్ర అభిషేకానికి ఉపయోగించవచ్చు. గణేష్ రుద్రాక్ష. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు తొలగించుటకు, విద్యార్థులకు విద్యాభివృద్ధికి తోడ్పడుతుంది. వాటర్ థెరపీ బీడ్స్. పంచముఖి రుద్రాక్షలు. బీపీ ఉన్నవారు రాత్రి ఒక రాగి చెంబులో ఈ రుద్రాక్షను ఉంచి ఉదయం ఆ నీటిని సేవిస్తే బీపీ కంట్రోల్ అవుతుంది. గోమతి డాలర్. సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. చిన్నపిల్లలకు ప్రమాదాల బారి నుండి రక్షణకు ఈ డాలర్ ని ఉపయోగించవచ్చు. స్ఫటిక శ్రీచక్రం. ఇది శుక్రవారం లలిత సహస్రనామాలతో పూజించవచ్చు. అలాగే ధనాభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంది. స్ఫటిక శివలింగం. ఇది ప్రతి సోమవారం పాలతో, విభూదితో, పసుపు కుంకుమలతో పూజిస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. పాకెట్ పిరమిడ్. ఇది పర్సులో ఉంచుకోవడం ద్వారా హ్యాండ్ బ్యాగ్ లో గాని ఉంచినట్టయితే నెగిటివ్ ఎనర్జీ తొలగించుటకు, అధిక ఖర్చులు నివారించుకున్నటకు ఉపయోగపడుతుంది. 54 చిన్న పంచముఖి రుద్రాక్షలు. ఇవి బంగారంతో గాని వెండితో గాని అల్లి ఏకముఖి రుద్రాక్షకు లెంత్ పర్పస్ దీనిని ధరించవచ్చు. 108 చిన్న రుద్రాక్షల జపమాల. ఇది జపానికి గాని బంగారం గాని వెండితో గాని చుట్టి ధారణ చేయవచ్చు. నవరత్నమాల. ఈ నవరత్నమాల అనేక రకాలైన గ్రహ దోషాలు ఉన్నవారు, అనారోగ్య సమస్యలతో ఉన్నవారు ఈ నవరత్నమాలని ధారణ చేయొచ్చు. చైనా కాయన్స్. ఈ చైనా కాయన్స్ ని క్యాష్ బ్యాగుల్లో గాని బీర్వాల్లో ఉంచడం ద్వారా అధిక ఖర్చుల్ని నివారించుకోవచ్చు. ధనాభివృద్ధి కూడా పొందవచ్చు. స్వస్తిక్ విజయానికి ప్రతీక. ద్వారానికి ఈ స్వస్తిక్ ఉంచడం ద్వారా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా, అలాగే శుభ సూచకంగా పనిచేస్తుంది. ఈ రుద్రాక్ష జ్యోతిష్యం స్పెషల్ ఆఫర్ ప్యాక్ ఏకముఖి నుంచి సప్తముఖి రుద్రాక్షల వరకు, అలాగే 13 దైవిక వస్తువులు ఇవ్వడం జరిగింది. ఇది కుటుంబానికి అంతటికి ఈ ప్యాక్ ఉపయోగపడుతుంది. ఇది కార్తీక మాసం స్పెషల్ ఆఫర్ ప్యాక్ గా ఇవ్వబడుతోంది. ఈ ప్యాక్ ని దూర ప్రాంతాల వారు పోస్టల్ సదుపాయం ద్వారా, పీపీపీ సదుపాయం ద్వారా లేదా కొరియర్ సదుపాయం ద్వారా పొందవచ్చు. ఈ రుద్రాక్ష జ్యోతిష్యం స్పెషల్ ఆఫర్ ప్యాక్ అందరికీ అందుబాటులో ఉంటుంది. సిద్ధమాల. ఏకముఖి నుంచి 14 ముఖాల రుద్రాక్షల వరకు ఈ సిద్ధమాలలో ఉంటాయి. ఏకముఖి నుంచి 14 ముఖాల రుద్రాక్షలతో పాటు
గణేష్ముఖి రుద్రాక్ష, గౌరీశంకర్ రుద్రాక్ష ఈ సిద్ధమాలలో ఉంటుంది. ఈ సిద్ధమాలను ధనాభివృద్ధికి అలాగే అనారోగ్య సమస్యలకు, గ్రహదోష నివారణకు వాడతారు. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ తెలుసుకోవడానికి, అలాగే రుద్రాక్ష ధారణ గురించి మరి రత్నధారణ గురించి తెలుసుకోవడానికి అపాయింట్మెంట్ ద్వారా ఆఫీసును సంప్రదించవచ్చు. మరి స్వయంగా రాలేని వాళ్ళకి పోస్టల్ సదుపాయము, మొబైల్ అపాయింట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సంప్రదించాల్సిన చిరునామా శ్రీమతి రాజసుధ, ఎంకామ్ ఎంఏ, ఆస్ట్రో రుద్రాక్ష జ్యోతిష్య నిపుణులు, ప్రముఖ న్యూమరాలజిస్ట్, జమాలజిస్ట్. మెయిన్ ఆఫీస్ కోంపల్లి నియర్ సికింద్రాబాద్. ఫోన్ నంబర్స్ 9676815666, 9676659666, 924650088. LBR House near Jubilee Bus Stand, Secunderabad. Phone number 9293000055. Near Reliance Digital, Main Road, Kukatpalli, Hyderabad. Phone numbers 9293000066. ఏవి చూసారు కదండి. ఓకే రాజసుధ గారు, ఇప్పుడు కాలసర్ప దోషానికి ఎలాంటి రుద్రాక్ష ధరించాలంటారు? సో ఇప్పుడు ఏవీలో చూడడం జరిగింది. చాలా మన ఏవీలో అనేక దైవిక వస్తువులను చూసాం. మరి రుద్రాక్ష జ్యోతిష్యం స్పెషల్ ఆఫర్ ప్యాక్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఏకముఖి నుంచి సప్తముఖి వరకు రుద్రాక్షలతో పాటు ఈ ఆఫర్ గిఫ్ట్ ప్యాక్ లో 13 దైవిక వస్తువులను కూడా చూసాము. మరి అది ఎలా ఉపయోగించాలో, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, ఎవరెవరు ఎలా ధరించాలో, ఏ కారణానికి ఏ రుద్రాక్ష ధరించాలో క్లియర్ గా దీనిలో వివరించడం జరిగింది. మరి అనేక దైవిక వస్తువుల్ని అలాగే రత్నాల్ని మనం మన ఏవీలో చూసాము. సరే, ఇవన్నీ కూడా చక్కగా జాతక ప్రకారము మంచి కరెక్ట్ సజెషన్ చేత ధారణ చేసినట్టయితే మంచి సత్ఫలితాలని పొందే అవకాశం ఉంటుంది. అలాగే సిద్ధమాలను కూడా మనం ఏవీలో చూడటం జరిగింది. ఏకముఖి నుంచి 14 ముఖాలు రుద్రాక్షలతో సిద్ధమాల. ఇప్పుడు మీరు అడిగారు కాలసర్ప దోషానికి ఏ రుద్రాక్షలు ధరించాలి, చాలా వరకు సందేహం వస్తుంది. మరి ఈ రుద్రాక్ష జ్యోతిషం ఆఫర్ ప్యాక్ మీరు ఇస్తున్నారు కదా, తక్కువలో ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నారు కదా, మరి కాలసర్ప దోషం, కుజదోషం ఉంటే ఈ ప్యాక్ లో రుద్రాక్షలు పనిచేస్తాయి అని అడగవచ్చు. సో ఇందులో రుద్రాక్షలు కొంతవరకు పనిచేస్తాయి. ఆఫర్ లో ఇచ్చే రుద్రాక్షలు కాలసర్ప దోషానికి జాతక చక్రం ఒకసారి పరిశీలించినట్టయితే రాహుకేతువుల మధ్య గ్రహాలు బంధింపబడి అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. వివాహం ఆలస్యం అవడం, లేకపోతే సంతాన సమస్యలు, లేకపోతే మెంటల్ టెన్షన్స్, కెరియర్ లో స్ట్రగుల్స్, ఇవన్నీ కాలసర్ప దోషంలో వస్తాయి. మరి కాలసర్ప దోషంలో అనేక రకాలు ఉన్నాయి, 240 రకాలు ఉన్నాయి. సవ్య కాలసర్ప దోషం, అపసవ్య కాలసర్ప దోషం, ఇలా చాలా ఉన్నాయి. బట్ కాలసర్ప దోషం ఉంది అంటేనే భయపడుతుంటారు చాలా మంది. అలా కాకుండా కరెక్ట్ గా దానికి రెమెడికల్ గా ఇప్పుడు ఏ రుద్రాక్ష ధరించాలని మీరు అడిగారు. కాలసర్ప దోషానికి నవముఖి రుద్రాక్షతో కాంబినేషన్ ఇవ్వడం జరుగుతుందండి. మరి ఎగ్జాక్ట్ గా జాతకం ప్రకారం ధరించాలంటే ఒకసారి పర్సనల్ గా సంప్రదించి ఈ కాంబినేషన్ మీ జాతక ప్రకారం తీసుకొని ధరించినట్టయితే కాలసర్ప దోషానికి చేసే పరిహారాల్లో రుద్రాక్ష ధారణ చేసి పరిహారం చేసినట్టయితే మరిన్ని సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా కాలసర్ప దోషానికి, అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కి, మరి సంతాన సమస్యలకి రుద్రాక్ష కాంబినేషన్స్ సజెషన్స్ ఇస్తూ ఉన్నాము. చక్కగా ఆఫీసులు సంప్రదించినట్టయితే ఈ నవముఖి రుద్రాక్షతో పాటు కాలసర్ప దోషానికి మరి ఏ రుద్రాక్షలు ధరించాలి అనేది కూడా చక్కటి సజెషన్ ద్వారా రుద్రాక్షలు నేరుగా నా దగ్గరే పొందే అవకాశం ఉంటుంది. ఓకే రాజసుధ గారు, మరొకసారి మా ప్రేక్షకులకు మీ పర్యటన వివరాలు తెలియజేస్తారా? సో పర్యటనలు ప్రధానంగా గుంటూరు, ఒంగోలు, విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు, అనంతపురం, బెంగళూరు, ఖమ్మం ఇలా ప్రధాన నగరాల్లో పర్యటనలు చేస్తూ ఉన్నాము. మరి పర్యటన తేదీలన్నీ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి. సో అపాయింట్మెంట్ ద్వారా ఈ పర్యటన ప్రదేశాలకు వచ్చి ఎవరైనా కలవచ్చు. రుద్రాక్ష ధారణ గురించి, అలాగే న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్, భవిష్యత్తు వివరాలు ఇవన్నీ పొందే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఎలాంటి సర్వీస్ చేస్తున్నారు? సో దూర ప్రాంతాలకి చాలా మంది దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి హైదరాబాద్కి వచ్చి కలుస్తుంటారు, లేదా పర్యటన ప్రాంతాలకు వచ్చి కలుస్తూ ఉంటారు. ఇలా కాకుండా ఇలా కూడా కలవలేని వాళ్ళకి చక్కగా మొబైల్ అపాయింట్మెంట్, మరి విపిపి సదుపాయం కూడా అందుబాటులో ఉంది. మరి సికింద్రాబాద్ లో ఒక ఆఫీస్ ఉంది, కొంపల్లిలో మెయిన్ ఆఫీస్ ఉంది. కాబట్టి చక్కగా అపాయింట్మెంట్ ద్వారా ఆఫీస్ సంప్రదించవచ్చు. మరి ప్రతి శుక్రవారం కూడా రుద్రాక్ష ఫ్రీ సజెషన్ అందుబాటులో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఓకే రాజసుధ గారు, ఓకే రాజసుధ గారు కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ పేరండి? నా పేరు సునీత అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా సార్ గురించి అండి. మీ హస్బెండ్ పేరు? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/6/1977. ఓకే అండి, మీ హస్బెండ్ ఏమని పిలుస్తారండి?
శ్రీనివాస్ అని పిలుస్తా అండి. శ్రీనివాస్ అని ఏం పిలుస్తారు. చేస్తుంటారమ్మా శ్రీనివాస్ గారు? ఏం తెలుసుకోవాలి ఆయన గురించి? గవర్నమెంట్ జాబ్ చేస్తాడండి. ఇల్లు కొన్నామని చాలా రోజులు ప్రయత్నిస్తున్నామండి. ఉమ్. ఇల్లు కడదామని. ఇల్లు అన్న ఫ్లాట్ అని కొన్నామని ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఇనీషియల్ చెప్పండి అమ్మా సునీత గారు. శ్రీనివాస్ గారు ఇనీషియల్ చెప్పండి. పి. చిన్న కరెక్షన్ రాసుకోండి అమ్మా. పేరులో స్వగృహం కట్టుకోవాలనుకుంటున్నారు, కానీ సమయం పడుతుందమ్మా. నెక్స్ట్ ఇయర్ మార్చి తర్వాతే స్వగృహ ప్రాప్తి శ్రీనివాస్ గారికి ఉంది. అయినా కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఇద్దాం. మరి నేమ్ లో రాసుకోండి పేరు PSRINIVASA ఆర్యబోరావు. ఈ రకంగా ఒక ఏ అదనంగా చేర్చండి. మరి ఆయన లక్కీ నంబర్ 5 లోకి నేమ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది. చాలా వరకు జాతక యోగాలు బట్టి ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాము, లేదా పెళ్లి ఎప్పుడు జరుగుతుంది, పిల్లలు, సంతానం, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. బట్ ఇవి ఎప్పుడు జరగాలో జాతక ప్రకారం అప్పుడే జరుగుతాయి. బట్ ఈ నేమ్ కరెక్షన్స్, ఈ రుద్రాక్ష ధారణ వల్ల యూజెస్ ఏంటంటే తట్టుకునే ఎబిలిటీ పెరుగుతుంది. అదే విధంగా తొందరగా కొంచెం మెటీరియలైజ్ అయ్యే, అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కొన్ని ఫండ్స్ కావాలి, ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలి కదా. ఇవన్నీ ఈ పేరు వైబ్రేషన్, ఈ రుద్రాక్ష ధారణ వల్ల కొంత ఈజీగా మనం సమకూర్చుకోగలుగుతాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి? జాతకంలో అంటే కర్మని తప్పించుకోలేము, కర్మ తీవ్రతను తప్పించుకోగలం. జ్యోతిష శాస్త్రంలో ఉన్నది అది. కాబట్టి ఈ పరిహారాల ద్వారా ఇప్పుడు ఈయనకి నేమ్ కరెక్షన్ చెప్పాను. పి శ్రీనివాసరావు ఒక ఏ అదనంగా చేర్చుకొని పర్ డే 32 times 32 days ఒక 5 months కోర్స్ లా రాస్తా ఉంటే ఆ కాన్ఫిడెన్స్ మీలో డెవలప్ అవుతుంది. అలాగే లోన్ ఏ రకంగా ప్రాసెస్ వెళ్ళాలి, ఎవరో ఒకరు వచ్చి సాయం చేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో పరిణామాలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఈయనకి చెప్పాను మరి మార్చిలో ఇల్లు కట్టుకుంటారని చెప్పి, మరి మార్చి వరకు కొన్ని ఫండ్స్ కానీ కొన్ని పనులు కానీ ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వడం ద్వారా సమకూర్చుకుంటారు. మరి శ్రీనివాస్ గారికి ఒక ద్వాదశముఖి రుద్రాక్ష కూడా ధరించినట్టయితే డెఫినెట్ గా సొంత ఇల్లు కళ నెరవేరే అవకాశం ఉంటుందమ్మా. లక్కీ నంబర్ 5. ఆల్ ద బెస్ట్. ఓకే, రాజేశ్వరి గారు చాలా మంది రత్నధారణ చేస్తున్నారు. అంటే రత్నధారణ చేసిన తర్వాత దాని ప్రభావం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అసలు? సో చాలా వరకు రత్నాల గురించి చెప్పాలంటే చాలా పెద్ద టాపిక్ ఉంటుంది. అంటే జాతకం ప్రకారం ఒక రత్నం ఇచ్చిన తర్వాత దాని యొక్క ప్రభావం 3 to 4 years, కరెక్ట్ మంచి రత్నం ఇచ్చినట్టే 3 to 4 years ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో మధ్యలో కొన్ని ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వకుండా దానికి ఎలా రీఛార్జ్ చేయాలి, మంత్రాస్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఈ అడ్వైస్ తీసుకొని ముందుకెళ్ళినట్టయితే దాని యొక్క పవర్ ఇంకా 7 to 8, 10 years పైన ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిసారి రత్నం ధరించేటప్పుడు దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. చాలా వరకు అందరూ అంతే ఎఫెక్ట్, ఎక్కువ డబ్బులు పెట్టే రత్నాలు కొనలేని పరిస్థితి మార్కెట్ లో ఉంది. మరి అందరికీ అందుబాటులో కాస్ట్ కూడా, అంటే రత్నాల్లో కూడా కొంచెం ఇంక్లూజన్స్ ఉన్నవి కాస్ట్ తక్కువ ఉంటాయి. మరి ఇంక్లూజన్స్ ఉన్నవి న్యాచురల్ కాదేమో, వేసుకోకూడదేమో అని ఆందోళన పడద్దు. చక్కటి ఆస్ట్రాలజర్, క్వాలిఫైడ్ ఆస్ట్రాలజర్ దగ్గర సజెషన్ తీసుకొని వారు రుద్రాక్షలు కానీ రత్నాలు కానీ అందిస్తే తీసుకొని ధరించడం వల్ల మంచి సత్ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. జనరల్ గా ఒక రత్నం యొక్క పవర్ 3 to 4 years తర్వాత లెవెల్ తగ్గుతూ ఉంటుంది. ఓకే రాజసుధ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకు ఎలాంటి రుద్రాక్షాలు ధరించాలో చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష జ్యోతిషం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.